ఓం శ్రీ వెంకట పూర్ణానంద రక్షానందనాథాయ నమః. సబ్స్క్రైబర్లందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మీ యొక్క ఆదర అభిమానాలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తూ ప్రోత్సహిస్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మొదటి పాఠంలో మనం జ్యోతిష్ శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి అనుకుంటున్నటువంటి విద్యార్థులు ఏ సూత్రాలను పాటించాలి అని ద్వాదశ సూత్రాలను చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు రెండవ పాఠంలో ఏ అంశాలను ప్రస్తావన చేయబోతున్నామో ఆ విషయాలను ఇప్పుడు తెలియజేస్తున్నాను. ఒకసారి తిలకించండి. జ్యోతిష్ శాస్త్ర విద్యార్థులు విధిగా నేర్చుకోవాల్సినటువంటి శ్లోకాలు ఏంటి అనేది మనకు ఇప్పుడున్నటువంటి మొదటి అంశం. రెండవ అంశంగా దైవజ్ఞ లక్షణాలు. ఇంతకుముందు సూత్రాల్లో చెప్పుకున్నప్పుడు దైవజ్ఞుడిగా జీవించాలి, దైవజ్ఞుడిగా ఎదగాలి అంతే తప్పితే నక్షత్ర సూచిగా మిగిలిపోకూడదు అని మనం ప్రస్తావన చేసి ఉన్నాం. కామెంట్స్లో కూడా చాలామంది అడిగారు, దైవజ్ఞ లక్షణాలు అంటే ఏంటి, నక్షత్ర సూచి అంటే ఇంకా విపులంగా తెలియజేయండి. కాబట్టి ఆ అంశాన్ని కూడా ఇక్కడ మనం ప్రస్తావన చేస్తున్నాము. అది దైవజ్ఞ లక్షణాలు, తర్వాత నక్షత్ర సూచి లక్షణాలు. బృహత్ సంహితలో ఈ అంశాన్ని చాలా చక్కగా వివరించడం జరిగింది. ఆ టాపిక్ని మనం చాలా విపులంగా చర్చించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. తర్వాత వేదము అంగాలు. మొదటి పాఠంలో మొదటి సూత్రంలోనే వేదాంగంగా జ్యోతిష్యాన్ని అధ్యయనం చేయాలి అని మనం ప్రస్తావన చేసుకుని ఉన్నాం. అంటే వేదం ఏ విధంగా అయితే నేర్చుకోవడానికి అంత శ్రమ తపన వెచ్చించి వేదాన్ని అధ్యయనం చేస్తారో అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రాన్ని కూడా తత్సమానంగా అభ్యసనం చేయాలి, అధ్యయనం చేయాలి అని చెప్పుకోవడం జరిగింది కదా. మరి వేదాంగాలు ఏమిటి, మిగిలిన అంగాలు ఏమిటి, జ్యోతిష్ శాస్త్రం ఏ స్థానంలో ఉన్నది అనే విషయాన్ని ఈ యొక్క అంశంలో మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇక రెండవ పాఠంలో చివరి అంశం ఏమిటి అంటే జ్యోతిష్ శాస్త్రము 5 స్కందాలు. జ్యోతిష్ శాస్త్రాన్ని ముందు కాలంలో 3 స్కందాలుగా చెప్పుకునేవాళ్ళు, త్రిస్కందాత్మకం అని చెప్పుకునేవారు. తర్వాత పంచస్కందాత్మకంగా మారింది. 3 స్కందాలుగా ఉన్నప్పుడు ఏ విభాగాలు ఉన్నాయి, 5 స్కందాలు అయినప్పుడు 5 విభాగాలుగా ఉన్నప్పుడు మిగిలిన 2 విభాగాలు ఏవి, అసలు ఆ విభాగాల్లో ఏ అంశాలు వస్తాయి, ఈ విషయాన్ని ఇక్కడ మనం ప్రస్తావన చేసుకుంటాం. ఇది పూర్తయిన తర్వాత మూడవ పాఠంలో గ్రహాలు, నక్షత్రాలు, రాసులు, లగ్నాలు, ఏ గ్రహాలు ఏ స్థానాలు ఉంటే ఏ ఫలితాలు వస్తాయి, ఇవన్నీ కూడా 3, 4, 5 పాఠాల నుంచి మనం ఇంకా పూర్తిగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. కానీ ఇది ప్రాథమికంగా మనం ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా ఒక సిలబస్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ సిలబస్ ప్రకారమే మనం ముందుకు వెళ్తే మనకి ఏ విధమైనటువంటి కన్ఫ్యూజన్స్ లేకుండా ఉంటాయి. కాబట్టి ఒక పద్ధతి ప్రకారంగా ఈ తరగతులు నిర్వహించడం జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క అంశాలని మనం చర్చించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. కామెంట్స్లో కూడా చాలామంది మధ్యలో అడుగుతూ ఉన్నారు, శపిత దోషం గురించి బాగా తెలియజేయండి, మాంది దోషం అంటే ఏమిటి అది తెలియజేయండి, శాంతులు ఏ విధంగా చేసుకోవాలి ఇది తెలియజేయండి, ఇలా చాలా అడుగుతూ ఉన్నారు. వాటన్నిటిని కూడా మేము పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడే వాటిని ఈ తరగతుల మధ్యలో ప్రస్తావన చేస్తే మన టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. కాబట్టి అలా లేకుండా ఒక పద్ధతి ప్రకారంగా అన్ని విషయాలను చర్చించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా జ్యోతిష్ శాస్త్ర విద్యార్థులు విధిగా నేర్చుకోవాల్సినటువంటి శ్లోకాలు ఏమిటి అనే విషయానికి వస్తే, ఇంతకుముందే చెప్పాను నేను, జ్యోతిష్ శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి అన్నప్పుడు దైవబలం అనేది ఖచ్చితంగా కావాలి. దైవబలం కావాలి అన్నప్పుడు ఒక క్రమ పద్ధతిన జీవన విధానాన్ని అలవర్చుకోవాలి. అందులో ముఖ్యంగా 2 శ్లోకాలను ప్రతిరోజు విడవకుండా 108 సార్లు వాటిని మనం మననం చేయడం ద్వారా దైవానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఆ శ్లోకాలు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది. స్క్రీన్ మీద ఆ యొక్క శ్లోకాన్ని పూర్తిగా కనిపించేలా మా అడ్మిన్స్ ప్రయత్నం చేస్తారు. అది చూసి పలకండి ఒకసారి. మూర్తిత్వే పరికల్పితః శశభృతో వర్ప అపునర్జన్మనాం ఆత్యేత్యాత్మవిధాం కృతశ్చ యజతాం భర్తామరజ్యోతిషాం లోకానాం ప్రళయోదయస్థితి విభుశ్చానేకధా యశ్రుతౌ వాచం నస్తదధాత్మనేక కిరణస్త్రైలోక్యదీపో రవిః. ఇది బృహజ్జాతకము అనేటటువంటి గ్రంథంలో వరాహ మిహిరాచార్యుల వారు ఈ యొక్క శ్లోకాన్ని రచించడం జరిగింది. బృహజ్జాతకం అనేది జ్యోతిషాస్త్ర విద్యార్థులు అందరి దగ్గర ఉండవలసినటువంటి ఒక ప్రామాణిక గ్రంథం. వరాహ మిహిరాచార్యులు వారు ఈ యొక్క శ్లోకంతోనే ఆ యొక్క గ్రంథాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ శ్లోకంలో సూర్యనారాయణ స్వామి వారిని స్తుతించడం అనేది జరిగింది. సూర్యనారాయణ స్వామి వారు తనకు వాక్శుద్ధిని వాక్సిద్ధిని ఇవ్వాలి అని చెప్పి ప్రార్థిస్తూ చేసినటువంటి శ్లోకం ఈ యొక్క బృహజ్జాతకంలోని మొదటి శ్లోకం. ఈ యొక్క శ్లోకానికి అనేక మంది అనేక రకాలుగా వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. కొంతమంది ఏమని చెప్తారంటే, ఇందులో మిహిరాచార్యులు వారు ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అనే విషయాన్ని కూడా ప్రస్తావన చేయడం జరిగింది. అంటే అక్షరాలని అంకెలుగా మార్చుకుంటే అంకానాం వామతో గతిః అనేటటువంటి సూత్రాన్ని అనుసరించి
మూర్తిత్వే పరికల్పితః శశభృతో అనేటటువంటి ఆ యొక్క శ్లోకాన్ని పూర్తిగా వివరించి అంకెల రూపంలో మార్చుకొని ఒక సంఖ్యగా డీకోడ్ చేస్తే దాంట్లో 383 అనే సంఖ్య వస్తుందట. బృహజ్జాతకంలో ఉన్నటువంటి మొత్తం శ్లోకాల సంఖ్య 383 అని. అంటే భవిష్యత్తులో ఈ యొక్క గ్రంథంలో ఏవైనా ప్రక్షిప్తాలు వస్తే అది తెలుసుకోవడానికి, ఉన్న శ్లోకాల సంఖ్యను ఏమైనా తగ్గించేస్తే ఆ విషయాన్ని కూడా మనం గుర్తుపట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ విషయాన్ని సంక్షిప్తంగా రహస్యంగా ఉంచారని కొంతమంది పెద్దలు చెప్తారు. అలాగే కాకుండా ఈ శ్లోకాన్ని ప్రతిరోజు 1108 సార్లు ప్రతిరోజు మననం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే జ్యోతిష్శాస్త్రంలో సూర్యనారాయణ యొక్క అనుగ్రహం మనం పొందాలి అంటే ఈ యొక్క శ్లోకం ప్రతిరోజు పఠించాలి అని చెప్తారు. ఇది సూర్యస్తుతి. దీన్ని ప్రతినిత్యము పఠించి ధ్యానిస్తే భవిష్యత్ జ్ఞానం కలుగుతుంది అని చెప్పేసి సాక్షాత్తు మిహిరాచార్యులు వారే తెలియజేశారని పెద్దల వాచ. కాబట్టి ప్రతి విద్యార్థి వదలకుండా ఈ యొక్క శ్లోకాన్ని ప్రతిరోజు 108 సార్లు చెప్పేటటువంటి ప్రయత్నం చేయడం ద్వారా సూర్యనారాయణ అనుగ్రహాన్ని పొందగలుగుతాం. ఈ యొక్క శ్లోకాన్ని మళ్ళీ ఇంకొకసారి ఉచ్చరించేటటువంటి ప్రయత్నం చేద్దాం. మూర్తిత్వే పరికల్పితః శశభృతో వర్త్మా అపునర్జన్మనాం ఆత్యేత్యాత్మవిదాం కరతశ్చ యధన్ భర్తామరజ్యోతిషాం లోకానాం ప్రళయోదయస్థితి విభుశ్చానేకధాయ శ్రుతౌ వాచన్న సదదాత్మనేక కిరణస్త్రైలోక్యదీపోరవిః. ఇది మొదటి శ్లోకం అయితే, ఇక రెండవ శ్లోకం ఏమిటి అంటే, జ్యోతిష్శాస్త్రాన్ని మనకు అందించినటువంటి మహర్షులు ఎంతోమంది ఉన్నారు. వారిలో ప్రవర్తకులు అని చెప్పి 18 మందిని కశ్యప మహాముని పేర్కోవడం జరిగింది. ఆ కశ్యప మహాముని తెలియజేసినటువంటి 18 మంది మహర్షుల్ని స్మరణ చేసుకోవడం అనేది జ్యోతిష్శాస్త్ర విద్యార్థులకు మన యొక్క విధి. వారిని స్మరణ చేయడం ద్వారా, వారి అనుగ్రహం మన మీద సంపూర్ణంగా వర్షించడం ద్వారా జ్యోతిష్శాస్త్రంలోని ముఖ్యాంశాలు, మౌలికమైనటువంటి సూత్రాలు మనలో ప్రచోదనం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సూర్యనారాయణ స్వామి వారిని స్మరణ చేస్తూ మొదటి శ్లోకంగా మూర్తిత్వే చెప్పుకున్న తర్వాత రెండవ శ్లోకంగా ఈ యొక్క జ్యోతిష్శాస్త్ర ప్రవర్తకుల్ని స్మరించుకోవడం మన బాధ్యత అని చెప్పేసి పెద్దలు చెప్తారు. కాబట్టి ప్రతిరోజు ఈ యొక్క రెండో శ్లోకాన్ని కూడా మనమందరం స్మరణ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ రెండవ శ్లోకం ఏంటంటే, సూర్యః పితామహో వ్యాసో వసిష్ఠో అత్రి పరాశరః కశ్యపో నారదో గర్గో మరీచిర్మనురంగిరాః రోమశః పౌలిశశ్చైవ చ్యవనో యవనో భృగుః శౌనకోష్టాదశాశ్చైతే జ్యోతిష్శాస్త్ర ప్రవర్తకాః. ఇంకొకసారి చెప్తాను చూడండి. సూర్యః పితామహో వ్యాసో వసిష్ఠో అత్రి పరాశరః కశ్యపో నారదో గర్గో మరీచిర్మనురంగిరాః రోమశః పౌలిశశ్చైవ చ్యవనో యవనో భృగుః శౌనకోష్టాదశాశ్చైతే జ్యోతిష్శాస్త్ర ప్రవర్తకాః. సూర్యుడు, పితామహుడు, వ్యాసుడు, వశిష్ఠుడు, అత్రి, పరాశరుడు, కశ్యపుడు, నారదుడు, గర్గి, మరీచి, మనువు, అంగీరసుడు, రోమశుడు, పౌలిషుడు, చ్యవనుడు, యవనుడు, భృగువు, శౌనకుడు, ఈ 18 మందిని జ్యోతిష్శాస్త్ర ప్రవర్తకులు అని కశ్యప మహాముని వచనం. అంటే కశ్యప మహాముని ఈ 18 మందిని కూడా జ్యోతిష్శాస్త్రంలో మహా పండితులని, వారి యొక్క అనుగ్రహం చేతనే భూలోకంలో జ్యోతిష్శాస్త్రము మానవుని యొక్క సాధారణ జీవితంలో ఏ విధంగా వినియోగించుకోవాలి అనే విషయాన్ని తెలియజేశారు అని చెప్పేసి చెప్తారు. కాబట్టి ఈ 18 మందిని కూడా ప్రతిరోజు మనం స్మరణ చేయడం ద్వారా జ్యోతిష్శాస్త్రం యొక్క మౌలికాంశాలు మనకు ప్రచోదనం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి అంశంలో మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క 2 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా వదలకుండా విధిగా ఒక నియమపాలన చేస్తూ ప్రతిరోజు స్మరణ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ వెంకట పూర్ణానందరక్షానందనాథాయ నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మీరు విన్నటువంటి పాఠానికి సంబంధించి ఒక ప్రశ్న అడుగుతున్నాను. సమాధానంగా కామెంట్స్ రూపంలో మీరు తెలియజేయండి. ప్రశ్న ఏమిటి అంటే, జ్యోతిష్శాస్త్ర విద్యార్థులు విధిగా నేర్చుకోవాల్సినటువంటి శ్లోకాల్లో మొదటి శ్లోకం ఏ ప్రామాణిక గ్రంథం నుంచి చెప్పబడింది? ఈ విషయానికి మీరు సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి.